మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ సంస్థకు ఎండీగా పనిచేసిన మధుసూదన్ రెడ్డిని ప్రస్తుత ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అప్పట్లో ఫైబర్ నెట్ సంస్థకు ఎండీగా ఉండి అనేక అక్రమాలకు పాల్పడినట్టుగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. ఎండీ హోదాలో ఈయన కేంద్ర సర్వీసుల నిబంధనలను ఉల్లంఘించినట్టుగా ఏపీ ప్రభుత్వం సస్పెన్షన్ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి అమరావతి వదిలి వెళ్లకూడదని ఆదేశాలు కూడా ఇచ్చింది. ఆయన ఎల్లప్పుడూ విచారణకు అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించింది. అంతకుముందు రైల్వే అకౌంట్ సర్వీస్ IRAS అధికారి అయిన మధుసూదన్ రెడ్డి 2008 బ్యాచ్కి చెందినవారు. 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టాక ఏపీకి డిప్యుటేషన్పై వచ్చారు. అలా ఫైబర్ నెట్ ఎండీగా జగన్ సర్కార్ నియమించగా ఆయన నిబంధనలకు విరుద్ధంగా సంస్థలో ఉద్యోగ నియామకాలు చేశారని ఆరోపణలున్నాయి. అంతేకాక నిధుల విషయంలోనూ అవకతవకలకు పాల్పడినట్టుగా ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఫైబర్ నెట్ సంస్థ కనెక్షన్ల సంఖ్య బాగా తగ్గినట్టుగా లెక్కలు చూపారని, కానీ అసలు వసూలైన బిల్లుల మొత్తాన్ని ముంబైలోని బినామీ ఖాతాలకు మళ్లించినట్లుగా మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఎండీ హోదాలో ఉన్న మధుసూదన్ ఏకంగా ప్రతి నెల 14 కోట్ల చొప్పున 17 నెలల్లో 238 కోట్ల సొమ్మును స్వాహా చేసినట్లు ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ కేసు నుంచి బయటపడేందుకు మధుసూదన్ రెడ్డి రికార్డులను కూడా ట్యాంపర్ చేస్తున్నారని చెబుతున్నారు. ఫైబర్ నెట్ సంస్థ కార్యకలాపాలకు సంబంధించి మెటీరియల్ కొనుగోలులో కూడా గోల్మాల్ చేశారని అంటున్నారు. మధుసూదన్ 2019 ఆగస్టు 26న రైల్వే అకౌంట్ సర్వీస్ నుంచి ఏపీకి డిప్యుటేషన్ మీద వచ్చారు. ఆ డిప్యుటేషన్ గడువు ఆగస్టు 22తో ముగియాల్సి ఉంది. అయితే తాము అవకతవకల్లో విచారణ చేపట్టబోతున్నందున రైల్వే బోర్డు చైర్మన్కి ఏపీ ప్రభుత్వం లేఖ కూడా రాసింది. డిప్యుటేషన్ గడువు పొడిగించాలని కోరింది. మరో 6 నెలలు ఆయన్ను డిప్యుటేషన్లోనే ఉంచాలని ఏపీ ప్రభుత్వం కోరింది.